ప్రపంచంలో జరిగిన అనేక ప్రమాదాలు, తప్పులు, ఆర్థిక నష్టాలు, సామాజిక సమస్యలు కేవలం అజ్ఞానం వల్ల మాత్రమే జరగలేదు. ఆశ్చర్యకరంగా వాటిలో చాలా వరకు అరాకొర జ్ఞానం వల్లే జరిగాయి. ఒక విషయం గురించి కొంత సమాచారం మాత్రమే తెలుసుకుని పూర్తిగా అర్థమైందని భావించడం మానవ స్వభావంలో భాగం. అందుకే అరాకొర జ్ఞానం ప్రమాదకరం అనే సామెత శతాబ్దాలుగా తరతరాలకు చేరుకుంటూ వచ్చింది. ఈ సామెత వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు, చారిత్రక నేపథ్యం, నిజ జీవిత ఉదాహరణలు మరియు సమాజంపై దీని ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఈ సామెత ఎక్కడి నుంచి వచ్చింది? అరాకొర జ్ఞానం ప్రమాదకరం అనే భావనకు మూలం 1711వ సంవత్సరంలో కనిపిస్తుంది. ప్రసిద్ధ ఆంగ్ల కవి అలెగ్జాండర్ పాప్ తన అన్ ఎస్సే ఆన్ క్రిటిసిజం అనే రచనలో ఏ లిటిల్ లెర్నింగ్ ఈస్ అ డేంజరస్ థింగ్ అని పేర్కొన్నారు. ఈ ఒక్క వాక్యం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ సూక్తిగా మారింది. కాలం మారింది, సాంకేతిక అభివృద్ధి వచ్చింది, కానీ ఆ వాక్యం వెనక ఉన్న సత్యం మాత్రం ఇప్పటికీ మారలేదు. అలాగే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ ఆశ్చర్యపరిచే మానసిక నిజం. 1999లో మానసిక శాస్త్రవేత్తలు డేవిడ్ డన్నింగ్ మరియు జస్టిన్ క్రూగర్ ఒక ఆశ్చర్యకరమైన పరిశోధన నిర్వహించారు. వారి పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అంటే ఏదైనా అంశంపై తక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు తమ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు. అదే సమయంలో ఎక్కువ జ్ఞానం మరియు అనుభవం ఉన్న వ్యక్తులు తమ పరిమితులను స్పష్టంగా గుర్తిస్తారు. దీనినే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. సాధారణంగా చెప్పాలంటే తక్కువ తెలిసిన వారు ఎక్కువ తెలుసుకున్నామని భావించుకుంటారు. ఎక్కువ తెలిసిన వారు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థం చేసుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో కనిపించే మానసిక ధోరణి. ఇంకా చెప్పుకోవాలంటే ఇంటర్నెట్ యుగంలో కొత్త ప్రమాదం. ఇప్పటి కాలంలో సమాచారం పొందడం చాలా సులభం. ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ప్రపంచ జ్ఞానం చేతిలోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. సమాచారం అందుబాటులో ఉండటం అంటే అవగాహన వచ్చిందని కాదు. ఒక వీడియో చూడటం అంటే నైపుణ్యం వచ్చిందని కాదు. ఒక ఆర్టికల్ చదవడం అంటే నిపుణుడిగా మారిపోయినట్టు కాదు. ఇంటర్నెట్ జ్ఞానాన్ని అందిస్తుంది, కానీ అనుభవాన్ని ఇవ్వదు. అవగాహనను నిర్మించడానికి సమయం, పరిశీలన మరియు నిరంతర అభ్యాసం అవసరం. అలాగే ఆరోగ్య రంగంలో అరాకొర జ్ఞానం. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సింది. అయితే సోషల్ మీడియా యుగంలో అనేక మంది వైద్య సలహాల కంటే వైరల్ వీడియోలను ఎక్కువగా నమ్ముతున్నారు. ఏదైనా ఒక మందు లేదా చికిత్స గురించి వీడియో చూసిన వెంటనే అది అందరికీ పనిచేస్తుందని భావించడం ప్రమాదకరం. ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం వేరు, ప్రతి వ్యాధి పరిస్థితి వేరు. అందుకే అంటారు, వైద్యశాస్త్రం సంవత్సరాల అధ్యయనం మరియు పరిశోధనపై ఆధారపడి ఉంటుంది. అరాకొర సమాచారం ఆధారంగా తీసుకున్న ఆరోగ్య నిర్ణయాలు కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఇకపోతే ఫేక్ న్యూస్ ఎందుకు అంత వేగంగా వ్యాపిస్తుంది? ఎందుకంటే ఒక వార్త నిజమా కాదా అని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఒక వార్తను ఫార్వర్డ్ చేయడానికి కొన్ని సెకండ్లు మాత్రమే సరిపోతాయి. ఇదే ఫేక్ న్యూస్ విజయ రహస్యం. చాలా సందర్భాల్లో వార్తల శీర్షిక మాత్రమే చదివి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్తి సమాచారం పరిశీలించరు, మూలాధారాన్ని ధృవీకరించరు. ఈ పరిస్థితుల్లో అరాకొర సమాచారం వేగంగా వ్యాపించి సమాజంలో గందరగోళం సృష్టిస్తుంది. చరిత్రలో అనేక సంఘటనలు తప్పుడు సమాచారం ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఇకపోతే ఆర్థిక రంగంలో ఖరీదైన పొరపాట్లు. పెట్టుబడుల ప్రపంచంలో అరాకొర జ్ఞానం అత్యంత ఖరీదైనది. స్టాక్ మార్కెట్ గురించి కొన్ని వీడియోలు చూసి పెట్టుబడులు పెట్టడం సులభంగా అనిపించవచ్చు. కానీ మార్కెట్ వెనుక ఉన్న ఆర్థిక వ్యవస్థలు, వ్యాపార విశ్లేషణ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అనేక అంశాలు ఉంటాయి. చాలామంది మొదట చిన్న లాభాలు పొందిన తర్వాత తాము నిపుణులమని భావిస్తారు. అదే సమయంలో పెద్ద ప్రమాదాలకు గురవుతారు. ఆర్థిక రంగంలో భావోద్వేగాల కంటే అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక చెప్పుకుంటూ పోతే ఏఐ యుగంలో కొత్త సవాలు. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని వేగంగా మారుస్తోంది. విద్య, వైద్యం, పరిశోధన, వ్యాపారం వంటి అనేక రంగంలో ఏఐ ఉపయోగపడుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏఐ కూడా తప్పులేనిది కాదు. కొన్నిసార్లు అసంపూరితమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏఐ ఇచ్చిన ప్రతి సమాధానాన్ని అంతిమ సత్యంగా భావించడం సరైన విధానం కాదు. నిజమైన జ్ఞానం అంటే సమాచారాన్ని స్వీకరించడం మాత్రమే కాదు,
వాటిని పరిశీలించడం, ప్రశ్నించడం, ధృవీకరించడం కూడా. ఇకపోతే చరిత్ర చెప్పే గొప్ప పాఠం. చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, నాయకులు ఒక ముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు. వారు తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోలేదు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. తమ అభిప్రాయాలను ప్రశ్నించారు. తప్పులను అంగీకరించారు. అదే వారిని గొప్పవారిగా నిలబెట్టాయి. నిజమైన జ్ఞానం వినయాన్ని పెంచుతుంది. అరాకొర జ్ఞానం అహంకారాన్ని పెంచుతుంది. మనకి వీటి వల్ల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అజ్ఞానం ప్రమాదకరమే, కానీ అరాకొర జ్ఞానం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అజ్ఞానం ఉన్నప్పుడు నేర్చుకోవాలనే అవసరం కనిపిస్తుంది. అరాకొర జ్ఞానం ఉన్నప్పుడు ఇప్పటికే అన్నీ తెలుసునన్న భ్రమ ఏర్పడుతుంది. అందుకే ప్రతి సమాచారం వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడం అవసరం. తీసుకోబోయే ప్రతి నిర్ణయానికి ముందు పూర్తి అవగాహన సంపాదించడం అవసరం. ప్రతి అభిప్రాయాన్ని పరిశీలించడం అవసరం. చివరిగా మనందరం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం: నిజమైన జ్ఞానం ప్రారంభమయ్యేది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే అవగాహనతోనే. విన్న అందరికీ ధన్యవాదాలు.